అసెంబ్లీకి వచ్చి అధికార పార్టీని ప్రశ్నించకుండా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పంకపాచోళ్ళు అసలు అసెంబ్లీ దిక్కేస్తూ తెలియరు. ఒక్కరోజు మాట్లాడిందంటే 4 దినాల దాకా మళ్ళీ సప్పుడు చేయకుండా ఊకుంటాను. అసలు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించిందే లేదు. కానీ ఏపీలో పంకపార్టీ చేయని పనిని ఒక్క మనిషి చేస్తున్నాడులా. సర్కారు మనసు లేకుండా చేస్తాడు. అసలు ఆయన ఎవ్వరు ఏందనేది ఈ వార్తలు తెలుసుకుందాం పారి. మొన్నటి ఏపీ ఎలక్షన్ల బాబు సారు, పవన్ సారు, జగనన్న పేర్లతో పాటు హరిరామ జోగయ్య సారు పేరు కూడా మస్తుగా వినబడ్డది. రాజకీయాల్లో బహిరంగ లెటర్లంటే అందరికంటే ముందుగా యాదికొచ్చేది కూడా గీన పేరే. సైకిల్ పార్టీ తోటి పొత్తుకాడికేంచి పవన్ సారుకు లెటర్ల మీద లెటర్లు రాసిండు హరిరామ జోగయ్య సారు. గిన్ని సీట్లు ఎందుకు తీసుకుంటావు, గిన్ని సీట్లు తీసుకోవాలి, అసలు సీట్ల త్యాగాలు ఎందుకు చేయాలి అని కూడా పవన్ సారుకు లెటర్లు రాసిండు. ఇక ఎలక్షన్లు పోయి కూటమి సర్కార్ వచ్చినప్పటికేంచి కూడా లెటర్లు రాసుడైతే ఇడిచిపెట్టలే. గప్పట్ల సంకురాత్రికి కాపు రిజర్వేషన్ల మీద లెటర్ రాసిన హరిరామ జోగయ్య సారు ఇప్పుడు బాబు సారుకు పవన్ సారుకు కలిపి ఇంకొక లెటర్ రాసిండు. రాజధాని పేరుతోటి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రాష్ట్ర కేంద్ర సర్కార్లు. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. ఇంకో 50,000 కోట్ల రూపాయల ఖర్చు చేయనీకి కూడా చూస్తున్నారు. సరే, అసెంబ్లీ, మండలి, హైకోర్టును గట్టుడు మంచిగానే ఉన్నది గాని మరి తాతిమ్మవాటి సంగతేంది? గోదావరి జిల్లాల డెవలప్మెంట్ కోసం కూటమి సర్కార్ ఏం చేసింది, ఎంత ఖర్చు చేసింది అని శ్వేతపత్రం ఇవ్వాలి అని రాసుకొచ్చిండు హరిరామ జోగయ్య సారు. మరి చూడాలి హరిరామ జోగయ్య సారు రాసిన లెటర్లకు రిప్లై ఇస్తారో లేదో ఈ కూటమి సర్కారు అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన పబ్లికు.